మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు కూషీలను గూర్చినటువంటి మొదటి వర్తమానమును మనం విన్నాం. మొదటి భాగంలో ఆ మొదటి భాగంలో కూషీలు మనం ఎలా ధ్యానం చేసుకున్నాం వారిని గురించి అని చూచినప్పుడు వారు ఎలా కనిపిస్తున్నారు? వారు శపించబడిన వారైనప్పటికీ ఆశీర్వదించబడిన వారు. దాని గురించి మనం ధ్యానం చేశాం. ఇప్పుడు కూషీలను గురించి మరొక 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశములను మనం ధ్యానం చేద్దాం. అంతకంటే ముందుగా మన మూల వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనమును మాత్రమే చదువుకుందాం. ఇందాక 7వ వచనం వరకు చదువుకున్నాం నేపథ్యం కొరకు. ఇప్పుడు మొదటి వచనమును మాత్రమే చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించులాగున ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవ, చదవబడిన ఈ మాటలను మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని, మీ పక్షముగా నిలవబడిన మీ దాసుడు ఒట్టివాడు, అజ్ఞాని, పిరికివాడు, మీ సిలువ చాటున మరుగుపరచమని, సమయమును, నా దేహమును, స్వరమును, మాటను సర్వమును మీ స్వాధీనంలో ఉంచుకొనమని, మా రాక ఇక్కడ అందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేయి నిమిత్తముగా ఉండునట్లు ఈ సమయమును దీవెనకరముగా మలచి అపవాది క్రియలను లయము చేయమని, మరి ముఖ్యంగా విద్యుత్ శక్తిని మీ అదుపులో ఉంచుకొనమని, ఖాళీ హృదయములతో ఉన్న ప్రతి ఒక్కరూ మీ వాక్యము కొరకై ఎదురు చూస్తూ ఆసక్తితో ఆలకించడానికి సహాయం నిమ్మని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కూషీలకు ఉన్నటువంటి 2వ ప్రత్యేకతను గురించి మనం ధ్యానం చేద్దాం. 68వ కీర్తన 31వ చరణం చదువుకుందాం. 68:31 చదువుతున్నాను చూడండి. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. ఇది 2వ మాట. కూషీయులు ఎలాంటి వారుగా కనిపిస్తున్నారు చూడండి. 31వ చరణం 2వ పాదం. ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? దేవుని తట్టు చేతులను చాచి పరిగెత్తుతూ ఉన్నారు. ఇది వారికి ఉన్నటువంటి 2వ ప్రత్యేకత. దేవుని తట్టు చేతులు చాచుకొని పరిగెత్తు ఉన్నారు. పరిగెత్తుట దేనికి గుర్తంటే ఆసక్తికి గుర్తు. పరిగెత్తుట దేనికి గుర్తండి? చెప్పాలా? ఇప్పుడే చెప్పాను. ఆసక్తికి. ఒక వ్యక్తి పరిగెత్తాడు. పరుగు పరుగున పనివారి దగ్గరికి, పరుగు పరుగున భార్య దగ్గరికి, పరుగు పరుగున మందలోనికి పరిగెత్తుతున్న వ్యక్తి వయసు 99 సంవత్సరాలు. పరుగు పరుగున భార్య దగ్గరికి, మంద దగ్గరికి, పనివారి దగ్గరికి, పని చెప్పడానికి, బాధ్యతలు అప్పగించడానికి వచ్చింది. అతిథులు వారు మామూలు వ్యక్తులు కాదు. దేవాతి దేవుడే మన మధ్యకు వచ్చాడు. వారికి ఆతిథ్యం చెయ్యాలి. పరుగు పరుగున ఆ వ్యక్తి గుడారము యొక్క ద్వారము వద్ద కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చిన అతిథులను చూచి సాగిలపడి నమస్కారం చేశాడు. ఆ వ్యక్తి మహారాజు వంటి వాడు. ఆ వ్యక్తి అత్యంత ధనవంతుడు. ఆ వ్యక్తి విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నటువంటి అబ్రాహాము. ఎలా వెళ్ళాడో తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయం. ఒక చిన్న మాట ఆసక్తి గురించి వచ్చింది కనుక, ఆదికాండం 18వ అధ్యాయం తీశారన్నా? 6వ వచనం నుండి చదవండి. త్వరగా వెళ్ళి త్వరపడి తర్వాత మంద దగ్గరికి ఒక పనివానికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఎలా ఉందో చూడండి ఇక్కడ. పని ఎలాగుందో మీరు చూసారా?
ఎంత ఫాస్ట్. ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడుగా పరుగుల మీద జరుగుతూ ఉందో చూడండి. పనిని ఇష్టపడుతూ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది మనకి? ఆ పని అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఏం అంట్లు దోమదాంలే, ఏం వంట చేద్దాంలే, ఏం బట్టలు ఉతుకుతాంలే, ఏం రెడీ అవుదాంలే, ఏం ఆఫీసుకు పోదాంలే అనుకుంటే ఆ పని 10 గంటలు అయ్యేది కాస్త 11 గంటలు అవుతుంది. కూషీలు ఎలాగున్నారంటే ఆలస్యము చేసేవారుగా లేరు, అశ్రద్ధ కలిగిన వారుగా లేరు, అలసత్వం వహించేవారుగా లేరు. కూషీలు ఎలాగున్నారంటే పరిగెత్తుకొని వచ్చేవారుగా. ఎవరి దగ్గరకు వస్తున్నారంట? దేవుని దగ్గరికి. ఎలా వస్తున్నారంట? చేతులు చాచుకొని. ప్రభునందు ప్రియమైన వారులారా, కూషీలు ఆసక్తి కలిగిన వారు. ఇది రెండో విషయం అండి. కూషీలకున్న ఆసక్తి దేనిని బట్టో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 26 నుంచి 40 వచనాలు చదవనవసరం లేదు, సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళదాం. ఇక్కడ ఒక కూషీయుడు ఉన్నాడు. అతడు ఒక నపుంసకుడు. నపుంసకుడు అంటే తెలుసా మీకు? అన్నా, పెళ్లి చేసుకొనకుండా ఉన్నవాడు. వారిని బ్రహ్మచారులు అంటారు అనుకుంటాను, బ్యాచులర్స్ అంటారు. వివాహమునకు ఇంకొక మాట వాడండి, వివాహమునకు యోగ్యుడు కానటువంటి వాడు. దట్ ఈస్ వెరీ వెరీ యాప్ట్ వర్డ్. ఇప్పుడు సంతానోత్పత్తికి ఈ నపుంసకుడు పనికి రాడు. నపుంసకుడు అనగా సంతానోత్పత్తికి పనికి రానటువంటి వాడు. నపుంసకులు ఎంతమంది, ఎన్ని రకాలు, వారు ఎలాంటి వారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చదవండి. నపుంసకుల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఇది మొదటి రకం. తర్వాత ఇది రెండవ రకం. పరలోక రాజ్యము నిమిత్తము ప్రభు తర్వాత చెప్పిన మాట, అంగీకరింపగలవాడు అంగీకరించును గాక. ఇక్కడ నపుంసకులు ఎన్ని రకాలమ్మా? 3 రకాలు. మొదటి రకం ఏంటంట? తల్లి గర్భము నుండే వాళ్ళు ఎలాగొస్తారు? నపుంసకులుగా వస్తారు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఈ హార్మోన్స్, ఈ జన్యువులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాయి. కనుక తల్లి గర్భములో నుండే వాళ్ళు ఎలా పుడతారంటే నపుంసకులుగా పుడతారు. రెండవ రకం ఏంటంటే మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడతారు. ఇది రెండవ రకం. మనుష్యులు ఎందుకు నపుంసకులను చేస్తారంటే, పూర్వపు దినాల్లో రాజుల కాలంలో రాజులకు రాణివారు ఉండేవారు కదా. రాణులను ప్రత్యేకమైనటువంటి అంతఃపురంలో ఉంచేవారు. రాణుల మీదకి ఎవరైనా శత్రువులు వచ్చినా, వారి ప్రాణాలకు హాని కలిగించే పరిస్థితులు వచ్చినా, వారికి బాడీ గార్డ్స్గా పురుషులను గనక పెడితే ఏమవుతుందో తెలుసా? ఈ పురుషులతోటి అంతఃపురంలో ఉన్నటువంటి వారు వివాహేతర సంబంధములు కలిగి ఉండేదానికి అవకాశము ఉంది. ఇది ఘోరమైనటువంటి దుష్కార్యము, ఘోరమైనటువంటి పాపం. కనుక ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు స్త్రీలను పెడదాం సెక్యూరిటీ గార్డులుగా అంటే, స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? బలహీన ఘాటములు. అవునా కాదండి? పురుషుల కంటే స్త్రీలు శారీరకంగా ఎలాంటి వాళ్ళు? బలహీనంగా ఉంటారు. మానసికంగా కాదులేండి, మానసికంగా కాదు, శారీరకంగా. వాస్తవానికి ఇంటికి వెళితే ఎవరు బలవంతులో ఎవరు బలహీనులు అనే విషయం మనందరికీ తెలుసు. దాని గురించి బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నాం, స్త్రీలు శారీరకంగా ఎలాంటి వారంట? బలహీన ఘట్టాలు. 1 పేతురు 3:7 ఉంటుంది ఆ మాట. మరి స్త్రీలనే బాడీ గార్డులుగా పెడితే పరిస్థితి ఏంటి? బలహీనులకు బలహీనుడినే బాడీ గార్డులుగా పెడితే సంరక్షణ అనేది ఉండదు, సెక్యూరిటీ అనేది ఉండదు. కనుక
బలవంతులను వారికి సెక్యూరిటీ గార్డులుగా నియమించాలి. స్త్రీల కంటే పురుషులు బలవంతులుగా ఉన్నారు. మరి పురుషులను బాడీ గార్డులుగా నియమిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, వివాహేతర సంబంధాలు ఏర్పడే అవకాశము ఉంది. మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా బలవంతులైన సెక్యూరిటీ బాడీ గార్డులను పెట్టాలి? ఎలా పెట్టాలి? పురుషుని బలం ఉండాలి, కానీ పురుషుని వలె ఉండకూడదు. సంతానోత్పత్తికి పనికిరానివాడుగా ఉండాలి. పురుషుని బలం ఉండాలి, కానీ స్త్రీలు ఉండకూడదు. అందుకనే చెరకు తీసుకొని రాబడినటువంటి యవ్వనస్తులు మంచి బలమైనటువంటి వారిని ఏం చేస్తారంటే, ఈ చెరకు తీసుకొని రాబడిన దాసులను నపుంసకులుగా మార్చి వేస్తారు. దాన్ని క్యాస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాము? క్యాస్ట్రేషన్. అంటే వీరు పుంసత్వము కలిగి ఉండరు, సంతాన ఉత్పత్తికి పనికి రారు. ఇప్పుడు వీళ్ళు రాణి వారికి, అంతఃపురంలో ఉన్న వారికి బాడీ గార్డులుగా నియమించబడతారు. అలా నియమించబడినటువంటి నపుంసకులను గురించి ఎస్తేరు గ్రంథంలో చదువుతాము. అలా నియమించబడిన నపుంసకులను గురించి దానియేలు గ్రంథంలో కూడా మనము చదువుతాం. వీళ్ళు మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన వారు. మూడో రకం ఏంటంట? పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే ఏం చేసుకుంటారు వీళ్ళు? క్రైస్తవులను గురించి కొంతమంది కొన్ని మాటలు అనొచ్చు. మీకు రోషము లేదా? మీకు ఆత్మాభిమానం లేదా? మీరెందుకు తిరగబడరు? మీరెందుకు కోపించరు? మీరెందుకు దురుసుగా ఉండరు? ఎందుకు మెత్తగా చేతగాని వారి వలె ఉంటారు? ఇదంతా కూడా ఏ రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన వారండి? ప్రభువు ఏం చెప్పాడు? కుడి చెంప మీద కొడితే 2 చెంపలు వాయించమన్నాడా? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడా? చెప్పాలా? కుడి చెంప మీద కొడితే ఏం చెంప చూపించమన్నాడు? పై వస్త్రమును తీసుకొని వెళితే, అంగీని తీసుకొని వెళితే పై వస్త్రమును కూడా ఏం చేయమన్నాడు? ఇచ్చేయమన్నాడు. శపించవాణ్ణి తిరిగి శపించమని చెప్పలా, శపించువాణ్ణి ఏం చేయమన్నాడు? తిరిగి వారిని ఆశీర్వదించండి అన్నాడు. మిమ్మల్ని హింసించు వారిని తిరిగి హింసించమన్నాడా? వారి నిమిత్తమై దీవెనకరమైన ప్రార్థన చేయమన్నాడా? ఇది లోకం దృష్టికి ఏంటి చెప్పండి? చేతగానితనం. మనమే క్రైస్తవులమే, క్రీస్తుతో సిలువ వేయబడిన వారమే. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘము కూడుకున్న చోట పరిగెత్తుకుని వెళ్ళి చెదరగొట్టేవాడు. అయితే ఇప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. క్రీస్తు కొరకై హతసాక్షి అయ్యాడు. ఎవరైనా? అపోస్తులుడైన పౌలు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, స్టెఫను చంపించబడుతూ ఉంటే రాళ్లతో కొడుతున్న వారి వస్త్రములకు కావలి ఉన్నటువంటి వాడు. ఈ పౌలు ఎలా మారిపోయాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకో. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఎంత మార్పు! దేని కొరకు? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే ఏం చేసుకున్నారంట వీళ్ళు. అందుకనే ప్రభు అన్నాడు, ఈ మాటను అంగీకరింపగలిగిన వాడు అంగీకరించును గాక. ఎవరి దగ్గరికైనా వచ్చి నీవు నపుంసకుడు అని అంటే ఎంత రోషం, ఎంత పౌరుషం వస్తుందండి. బయట పడకపోయినా పర్వాలేదు, హృదయంలో అయినా ఎంత కోపం వస్తుంది, రగిలిపోతాం. సమ్మన్ క్వశ్చన్స్ అవర్ కెపాసిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్, సంతానోత్పత్తి గురించి మనల్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, ప్రశ్నించినప్పుడు మనకు ఎంత కోపం వస్తుందో కదా. పరలోక రాజ్యము నిమిత్తం వీళ్ళు ఏమైపోయారు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన నపుంసకులు. మొదటి 2 విభాగాల కంటే ఇది చాలా శ్రేష్టమైన విభాగం. 3 రకాల నపుంసకులను మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి కూషీయుడైన ఈ నపుంసకుడు ఏ విభాగంలోనికి చెందినవాడో మనకు తెలియదు. తల్లి గర్భంలో నుండి వచ్చినవాడా, మనుషుల చేత చేయబడినవాడా, అది ప్రస్తావించబడలా. కానీ అతడు ఎవరంట? ఒక నపుంసకుడు దేశంలో ఒక ప్రధానమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఆ పదవి ఏంటంటే, అతని దేశంలో అతడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఇథియోపియా రాణి అయినటువంటి కందాకే అనబడిన ఆమె క్రింద ఆ ధనాగారం అంతటి మీద అతడు ఒక మంత్రిగా, అధికారిగా ఉన్నాడు. ఫైనాన్షియల్ మినిస్టర్ అంటాం, ఆర్థిక మంత్రి.
తెలుసా ఆర్థిక మంత్రి అంటే ఏంటో? మన రాష్ట్రానికి, మన దేశానికి బడ్జెట్ని కేటాయిస్తారు వాళ్ళు. ఈ పథకానికి ఇంత, ఈ డిపార్ట్మెంట్కి ఇంత, ఈ రోడ్లకి ఇవి బాగు చేయడానికి ఇంత, ఈ గృహాలు నిర్మించడానికి ఇంత, ఈ విద్యా రంగానికి ఇంత, ఇలాగ అన్నీ కూడా బడ్జెట్ను ప్రిపేర్ చేసి చాలా చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసే మంచి బాధ్యత కలిగిన వారు ఫైనాన్షియల్ మినిస్టర్స్. అలాంటిది ఇథియోపియా వంటి ఒక గొప్ప రాజ్యానికి ఈ నపుంసకుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. నపుంసకుడు ప్లస్ ఆర్థిక మంత్రి. ఇతను యెరూషలేమునకు వచ్చాడండి. దేని కొరకు వచ్చాడు? 27వ వచనం చూడండి. ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటే యెరూషలేమునకు ఆరాధించుటకు. తన దేశం నుండి యెరూషలేమునకు కొన్ని వేల మైళ్ళు, తన దేశం నుండి యెరూషలేమునకు కొన్ని వేల మైళ్ళు, 100 కిలోమీటర్లు కాదు, వేల మైళ్ళు రథమును కూర్చుకొని అన్నిటినీ సిద్ధపరుచుకొని ఒకే ఒక్క పని కొరకు వచ్చాడు యెరూషలేమునకు. దేశమును గూర్చినటువంటి సంప్రదింపులు జరపడానికి కాదు, శత్రువుల మీద ఎలాంటి ప్రణాళికలు రచించాలి అని కాదు, వచ్చినటువంటి యెరూషలేము దేశంలో బంగారమును ఎలా దోచుకోవాలని కాదు, అక్కడ స్త్రీలను ఎలా చెరకు తీసుకుని వెళ్ళాలని కాదు, బాలురను బాలికలను ఎలా చెరకు తీసుకుని వెళ్ళాలని కాదు. ఒకటే కారణం, ఒకటే పని, ఒకటే గురి, ఒకటే ఆలోచన, ఒకటే బాధ్యత. తన దేశం నుండి బయలుదేరాడు, యెరూషలేమునకు చేరుకున్నాడు. ఎందుకొరకంటే 27వ వచనం చివరి భాగం చూడండి. ఐథియోపియుడైన నపుంసకుడు దేని కొరకంటన్నా? దేని కొరకంట? ఆరాధించుటకు వేల మైళ్ళు బయలుదేరి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కూషీలు దేంట్లో ఆసక్తి కలిగిన వాళ్ళు తెలుసా? చెప్పాలా? ఆరాధించుటకు ఆసక్తి. అమ్మా, ఆరాధన అంటే ఆసక్తి ఉందా? మన సంఘాల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చే దేనికో తెలుసా? ఆరాధనకు. ఒక ఖచ్చితమైన వాక్యానుసారమైన క్రమం ఉంటుంది మనకి. ఏ విధముగా స్తుతులు చెల్లించాలి, ఏ విధముగా ఆరాధించాలి, ఆరాధన తలంపుల యొక్క సరిహద్దులు, ఆరాధన తలంపులు ఏ విధంగా అందించాలి, ప్రభువుని ఆరాధించడానికి ఎలాంటి మాటలు కూర్చుకొని రావాలి, ఆరాధనలో ప్రభువుని జ్ఞాపకం చేసుకునే విధానము, ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకునే విధానము, అది ఎంతో ప్రాధాన్యతనిచ్చేటటువంటి విషయం, ప్రాధాన్యకరమైన విషయం. ఆ ఆరాధన అంటే ఇతనికి ఎంత ఆసక్తో. దాటిపోదాం. 2వ చూడండి. ఆరాధన వచ్చాడు, తిరిగి వెళ్తా ఉన్నాడు. 28వ వచనం ఏం చేస్తున్నాడు చూడండి అన్న. తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చోండి ఏం చేస్తున్నాడు చెప్పాలా? ఏం చేస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? వార్తాపత్రికల యెషయా గ్రంథం వాక్యమును చదువుతూ ఉన్నాడు. నెంబర్ 2, అతనికి ఏమంటే ఆసక్తి? వాక్యం అంటే ఆసక్తి. ఇప్పుడు 3వ మాట చూద్దాం. 35 నుంచి 38 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ఇదిగో నీళ్లు అనే మాట నుంచి చదవండి అన్న. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్ ఏమిచ్చాడంట? బాప్తిసం ఇచ్చాడు. ఆలస్యం చేశాడా? ప్రభు గురించి విన్న వెంటనే ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడు. నెంబర్ 3, అతనికి ఏమంటే ఆసక్తి? చెప్పాలా? రక్షణ అంటే ఆసక్తి. 3 విషయాలు చూసాం. ఏమేమంటే ఆసక్తి అన్న? ఏమేమంటే? ఆరాధన. నెంబర్ 2 ఏమంటే ఆసక్తి? వాక్యము. నెంబర్ 3 రక్షణ. ఈ 3 అంటే ఆసక్తి కలిగిన ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? నపుంసకుడు. ఏ దేశస్థుడు చెప్పండి? కూషీయుడు. చూసారా కూషీలకు ఎంత చక్కటి ఆసక్తి ఉందో. సందర్భం మొదట మనం తెలుసుకుందాం. ఈ నపుంసకుడు కూషు దేశం మీద ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. యెరూషలేమునకు ప్రయాణమయ్యాడు, ఆరాధించడానికి వచ్చాడు.
అయితే జరిగింది ఏంటో తెలుసా? ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం దాగుంది, వినాలి మీరు. దేని కొరకు వచ్చాడండి యెరూషలేమునకు? చెప్పాలి, దేని కొరకు వచ్చాడు? ఆరాధన చేశాడా లేదా? చెప్పాలా? చేశాడంటారు. రెండు సమాధానాలు ఉన్నాయి మీ ముందు. ఒకటి చేశాడనైనా చెప్పాలి, ఒకటి చెయ్యలేదనైనా చెప్పాలి. తెలివిగా చేశాడని ఇటు పక్కోళ్ళు, చెయ్యలేదని అటు పక్కోళ్ళు చెబితే ఈ సరైన సమాధానాలు రెండిటి మధ్య ఏది కరెక్టో నేను ఎత్తుక్కునే పనిలో మాత్రం పెట్టొద్దు. చేశాడని ఎంతమంది ఒప్పుకుంటారు? చేశాడని ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా చేతులు లేశాయి. ఏం చెప్తే ఏం సమస్య వస్తుందో అని ఆలోచించుకోకుండా చేతులు ఎత్తేవాళ్ళు ఎత్తొచ్చు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. చేశాడు. చేయలేదని ఎంతమంది? చేయలేదు, ఆరాధన చేయలేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఏది చెప్తే ఏ సమస్య వస్తుందో అనుకునే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తకుండా ఉన్న వాళ్ళందరినీ ఈ కోవలోనికే తీసుకొని వస్తాం. ఎందుకు వచ్చిందిలే, ఇందాక అబద్ధం ఆడితే దేవుని కనపరచడం అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏ సమస్య ఎటు తీసుకొని వచ్చి చూడతాడో, ఎక్కడి నుంచో వచ్చాడు, లేనిపోని సమస్యలు ఎందుకు లేనా అని చెప్పి ఆలోచించుకుంటా మౌనంగా ఉన్నారు. ఇది మంచిది, మధ్య మార్గం కాదనట్లేదు. కానీ క్రైస్తవ్యంలో నులివెచ్చని స్థితి పనికిరాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు చెప్పాలి, ఆరాధన చేశాడని ఎంతమంది ఒప్పుకుంటారు? చేశాడు. చేయలేదని ఎంతమంది ఒప్పుకుంటారు? చేయలేదు కొంతమంది. నాకు ఒకటే వాయిస్ చేశాడు చేయలేదని అనిపిస్తుంది. జాగ్రత్త, ఒకటే స్వరం. తడివి చూస్తే ఏశావు, స్వరం వింటే యాకోబు. మంచిది, సాగిపోదాం. అతను ఆరాధన చేశాడో లేదో ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1-2 వచనాలను చదవండి. ద్వితీయోపదేశకాండం 23 1-2. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన చేశాడా లేదా? చేశాడా లేదా? ఇప్పుడు వాయిస్కి బలం పెరిగింది. చెప్పాలి, చేశాడా లేదా? చేయలేదు. ఎందుకని? నపుంసకుడు కాబట్టి దేవుని సమాజంలో అతను ఏం చేయకూడదు? ప్రవేశించకూడదు. ఇదే జరిగింది. బైబిల్లో రాయబడలేదు, చరిత్ర చెబుతూ ఉంది. ఎంతో ఆసక్తితో 1000 మైళ్ళు ప్రయాణించి యెరూషలేము దేవాలయమునకు ఆ నపుంసకుడు వచ్చాడు. రథముల మీద ఊరేగింపుగా ఆర్థిక మంత్రి కనుక తన స్తోమతను బట్టి, తన స్థాయిని బట్టి, పదవిని బట్టి దేవుని యొద్ద తగ్గించుకొని ఆరాధించడానికి దేవుని ఆలయమునకు వచ్చాడు. వెలుపల నిలిచి ఉండగా ఆలయం యొక్క ద్వార పాలకులు అతడు నపుంసకుడని ఎరిగి, నీవు దేవుని ఆలయంలో ప్రవేశించుటకు అనర్హుడవు గనుక ఆలయంలో ప్రవేశించి ఆరాధించడానికి వీలు లేదు అని చెప్పారు. మా అర్థమవుతుందా? అతని యొక్క నపుంసకత్వమును బట్టి దేవుని సమాజంలో అతడు చేర్చబడటానికి వీలు లేదు. 10వ తరం వరకు కూడా చేర్చబడటానికి వీలు లేదు. మర్మాంగము కోయబడిన వాడు, గాయపడినటువంటి వృషణములు కలిగిన వాడు దేవుని సమాజంలో చేరడానికి వీలు లేదు. ఆయన సమాజంలో చేరకూడదు. ఆయన ఆలయంలో ప్రవేశించడానికి వీలు లేదు. ఆయన ఆరాధించడానికి అసలే వీలు లేదు. కానీ ఏముంది? అతనికి ఆసక్తి ఉంది. ఇప్పుడు చెప్పాలి, అతని శరీర స్థితిని బట్టి మీరు ఒక్కసారి చూడండి. ఆరాధన అంటే ఎంత ఆసక్తి. మనకందరికీ దేవుడు అర్హతనిచ్చాడు ఆయన ఆరాధించడానికి. ఇదే ఆసక్తి మనలో ఉందా? ఇంత దూరము మనం ఆరాధన కొరకు ప్రయాణించి రాగలుగుతూ ఉన్నామా? ఈ విధముగా ప్రభువుని మనం ఆరాధించగలమా? ఈ విధముగా ప్రభు కొరకు మనల్ని మనం సమర్పించుకోగలమా? ఈ విధముగా ప్రభు కొరకు ప్రయాణించగలమా? ప్రయాసపడగలమా? పరిచర్య చెయ్యగలమా? అయ్యో, శరీరమును బట్టి చూచినప్పుడు అతడు అనర్హుడే. కానీ హృదయంలో ఎంత ఆసక్తితో చెప్పలేము. మనుష్యులు నివారించారు, అడ్డుకున్నారు, లోపలికి ప్రవేశం లేదన్నారు. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆయన నపుంసకుడు, ఆరాధనకు ఎంత మాత్రము కూడా యోగ్యుడు కాదు. లోపలికి వచ్చి ప్రభువును స్తుతించడానికి వీలు లేదు. దేవుడు అతని హృదయమును చూచాడు, హృదయములో ఉన్న ఆసక్తిని గ్రహించాడు. మనుషులు వద్దని చెప్పినా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన శిష్యుడైన ఫిలిప్పునే నేరుగా అతని దగ్గరికి పంపించాడు.
ఇది దేవుని స్వభావం. తప్పిపోయినటువంటి గొర్రెను ఏం చేశాడంట కాపరి? చెప్పాలా ఏం చేశాడు? పోతే పోయిందిలే అని చెప్పి వదిలిపెట్టలేదు. నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయిలే, ఒకటి పోతే ఇబ్బంది లేదులే అనుకోలేదు. తప్పిపోయిన గొర్రె నిమిత్తమై వెతుక్కుంటూ బయలుదేరాడు. అది ముళ్ళ మార్గం, అరణ్య మార్గం, విష సర్పాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, క్రిమి కీటకాలు ఉంటాయి. అననుకూలమైన పరిస్థితుల మధ్య తప్పిపోయిన గొర్రెని వెతుక్కుంటూ బయలుదేరినటువంటి కాపరి ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఉన్నటువంటి ఆ గొర్రెను చూచి ఆ ముళ్ళ నుండి ఆ గొర్రె పిల్లను తప్పించి రక్తసిక్తమైనటువంటి ఆ చేతులతోటి తన భుజము మీద ఆ గొర్రె పిల్లను వేసుకుని ఎంతగానో సంతోషించినట్లుగా మన ప్రభువు మందిరంలోనికి ప్రవేశము లేకపోయినటువంటి నపుంసకునికి ఉన్నటువంటి ఆరాధన అంటే ఆసక్తిని చూచి అతడు తిరుగు ప్రయాణములో ఉండగా తన శిష్యుని ఆ ఆత్మను సంపాదించడానికి పంపించాడు. మనుష్యుల చేత తృణీకరించబడిన వాడైనప్పటికీ, మనుషుల చేత ఎన్నిక లేని వాడైనప్పటికీ, మనుషులు కాదు అని చెప్పినటువంటి వాడైనప్పటికీ, ప్రవేశము నిరాకరించబడినప్పటికీ, మనుషులు ఇతరు ఆరాధించడానికి అనర్హుడు అని చెప్పినప్పటికీ దేవుడు అతన్ని అర్హుడుగా ఎంచి అతని కొరకు తన శిష్యుణ్ణి పంపించాడు. ఏ దేశస్థుడండి ఇతడు? దేవుడికి కూషీయుడని, ఇశ్రాయేలీయుడని, అమెరికా వాడంటే ధనవంతుడు కాబట్టి కొంచెం ఎక్కువ, ఆఫ్రికా వాడంటే నల్లవాడు కాబట్టి కొంచెం తక్కువ, ప్రేమల్లో హెచ్చు తగ్గులు ఉండవు. మనకుంటాయి ఇలాంటి. డబ్బును బట్టి ఒకలాగా ప్రేమిస్తాం, డబ్బును బట్టి ఒకలాగా సంబోధిస్తాం. డబ్బు ఉన్నవాడు విద్య లేని పామరుడైన గారు అనేటటువంటి ముగింపు చివరిలో ఉండాలి అంతే. ఆ గారు ఎవరికి ఇస్తున్నట్టు? ఆయన వ్యక్తిత్వానికే, ఆయన దగ్గర ఉన్నటువంటి అయ్యో మానవుడు ఇలాంటి వాటిని చూచి కొలత వేస్తూ ఉంటే దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టి మన ఆసక్తిని కొలుస్తూ ఉన్నాడు. ఎంత ఆసక్తిగా ఉంటున్నాం మనం సంఘంలో? క్రమకూడికల విషయంలో ఆసక్తి ఉందా? వాక్య విషయంలో ఆసక్తి ఉందా? సువార్త విషయంలో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో, తగ్గింపు విషయంలో, దీనత్వం విషయంలో, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి జీవించాలి అనుకునేటటువంటి విషయంలో ఎంత మేరకు ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నాం? అతడు అనర్హుడు, అతని శరీరము అననుకూలంగా ఉంది, అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిచిపెట్టలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, అతడు దేవుడిని వెతికి కనుగొని తన శిష్యుని అతని దగ్గరికి పంపించడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఆరాధన పట్ల హృదయములో కలిగి ఉన్న ఆసక్తి. అమ్మ ఆలోచన చేయండి. 9,000 పైచిలుకు మైళ్ళు ప్రయాణించి వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. హేరోదు దగ్గరికి వచ్చి ఒకే మాట అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మేము ఏం చేయాలా? ఆరాధించాలా? బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకగా తీసుకుని వచ్చాం. ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. హేరోదు అన్నాడు, మాయోపాయము కలిగి కపటోపాయముతో నేను కాకుండా ఇంకొక రాజు పుట్టాడా? ఈ హేరోదు ఎలాంటి వాడంటే తన సింహాసనానికి ఎవరు పోటీ వచ్చినా చివరికి తన సొంత కుమారుణ్ణి చంపేశాడు. అలాంటి క్రూరమైనటువంటి హృదయం కలిగిన వాడు హేరోదు. నేను కాకుండా ఇంకొక రాజున్నాడా యూదులకు? ఎలాగైనా అతన్ని చంపేయాలి. అతడు ఎక్కడున్నాడో మీరు కనుక్కొని ఆరాధించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానన్నాడు. కానీ హృదయంలో ఏముంది? కపట బుద్ధి. ఏం చేయాలనుకున్నాడు? ఆ యూదుల రాజును చంపాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ జ్ఞానులను వేరొక మార్గము గుండా తమ దేశములకు నడిపించాడు. వారు ఆసక్తితో వచ్చారు, ప్రాణాపాయ స్థితి నుండి తప్పించబడ్డారు, క్షేమంగా గమ్యస్థానానికి చేర్చబడ్డారు. ఆసక్తి, ఆరాధన అంటే ఆసక్తి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆరాధన విషయంలో ఎంత మేరకు మనం ఆసక్తిని కనబరుస్తూ ఉన్నామో ఆలోచన చేయండి. ఒక కూషీయుడు, ఒక నపుంసకుడు దేవుని ఆరాధించడానికి ఆలయంలో ప్రవేశము పొందటానికి అనర్హుడైన వాడు దేవుని ఆరాధించడానికి ఎంత ఆసక్తిగా వచ్చాడో. వాళ్ళు నువ్వు లోపలికి రావడానికి వీల్లేదంటే అతడు ఏం చేశాడని చరిత్ర చెబుతూ ఉందో తెలుసా? అతడు యెరూషలేము దేవాలయం బయటే నిలబడ్డాడంట. బయట నిలబడి లోపల జరుగుతున్నటువంటి ఆరాధన అంతా కూడా వింటూ ఉన్నాడంట.
లోపల యెషయా గ్రంథమును గూర్చినటువంటి ధ్యానము జరిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయమును గురించి పుస్తకపు చుట్టలు తీసి ధర్మశాస్త్రోపదేశకులు ఉపదేశించారు. ఆ ఉపదేశమును ఆలయం వెలుపట నిలిచి ఈ నపుంసకుడు తన చెవులతో విన్నాడు. ఆరాధన చేయడానికి లోపల ప్రవేశం లేకపోయిందిలే, దేవుని ఉపదేశం వింటూ ఉన్నాను. అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని, నా ద్వారముల యందు కాచుకొని, నా ఉపదేశం వినువారందరూ ధన్యులని వాక్యం చెప్తున్నట్లుగా, ఆయన ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నట్లుగా ఆ ఉపదేశం వింటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన ప్రభు ఎంత చక్కగా వర్ణించబడ్డాడు ఆ గ్రంథంలో. ఎంత చక్కగా వర్ణించబడ్డాడు మన ప్రభు. గొర్రెపిల్లగా ఆయన వర్ణించబడ్డాడు. దౌర్జన్యము నొందినవాడిగా ఆయన వర్ణించబడ్డాడు. వ్యసనాక్రాంతుడిగా ఆయన వర్ణించబడ్డాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే, ఎడారిలో మొలిచిన లేత మొక్కవలే ఆయన వర్ణించబడ్డాడు. ఈ వర్ణన అంతా కూడా విన్నాడు, వాక్యమును హృదయంలో నింపుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు? ఇప్పుడు ఇక్కడి నుంచి మటన్ బిర్యానీ తిని ఇంటికి వెళ్ళే దారిలో కావల నుంచి ఒక అన్న వచ్చి వాక్యం చెప్పాడే. ఏం చెప్పాడమ్మా అంటే మన పరిస్థితి ఏం చెప్పండి? అయిపోయింది. ఒక సహోదరి సేవకుడికి ఫోన్ చేసి, ఆదివారం ప్రభు దినం రాత్రి 11 గంటలకి, అన్న నిద్ర పట్టట్లేదన్నా అనింది. సేవకుడు అంటున్నాడు, అమ్మా ఏం చేయమంటావు, ప్రార్థన చేయమంటావా అంటే, అవసరం లేదన్నా, నిద్ర పట్టట్లేదన్నా. నిద్ర మాత్రలు వేసుకోమ్మా, 1-2 లిమిట్ దాటకుండా నిద్ర వస్తుంది. అది కూడా ట్రై చేశానన్నా, నిద్ర రావట్లేదు. మరి నన్ను ఏం చేయమంటావు అంట. ప్రార్థన వద్దంటున్నావు, మాత్రలు వద్దంటున్నావు, ఏం చేయమంటావు నన్ను అన్న? ఈరోజు మందిరంలో వాక్యం చెప్పారు కదా, అదొక్కసారి చెప్పండి, మరలా నాకు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది అనిందంట. వాక్యం ఇందుకు ఉపయోగపడుతుంది చాలామందికి. ఏం చేద్దాం చెప్పండి? కానీ ఈయనేమో మన మాదిరిగా లోపలికి వచ్చి కూర్చోలేడు, కూర్చొనే పరిస్థితి లేదు, ఫ్యాన్లు ఏసీలు ఇవేమీ లేవు. వెలుపల చేరి వాక్యం విన్నాడు. విన్న వాక్యమును మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. తిరిగి ధ్యానం చేస్తూ రథం మీద పెడుతూ ఉన్నాడు. వాక్యం విషయంలో ఎప్పుడు మనం 4 పనులు చేయాలి. మాకు బాప్తిసం ఇచ్చిన సేవకులు చెప్పిన మాట ఇది. వాక్యమునంట ఫస్ట్ నేర్చుకోవాలంట, 2 నెమరవేయాలంట, 3 ఏం చేయాలో తెలుసా? నెరవేర్చాలంట, 4 నేర్పించాలి. మొదటి 3 పనులు చేయకుండా చాలామంది నేరుగా 4వ పనికి వచ్చేస్తారు. ఏంటి చెప్పండి? నేర్పించేయాల. నువ్వు నేర్చుకుందే లేదు, నెమరు వేసుకున్న అనుభవం లేదు, ఆ తర్వాత నెరవేర్చిన అనుభవము, కానీ ఏం చేయాలి? నేరుగా నేర్పించేయాలి. వాక్యమును విన్నాడు, విన్న వాక్యమును నెమర వేసుకుంటూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మన సంఘం పేరేంటి అన్నా? ఏం చేస్తారు వీళ్ళు? అపోస్తల కార్యాలు 17-11 నెమరేస్తారా? అపోస్తల కార్యాలు 17-11 ఒకసారి చదవండి అన్న, దయచేసి త్వరగా చదవండి, లేకపోతే ఎలాంటి ఆన్సర్లు వినాల్సి వస్తుందో. 17-11 చదవండి అన్న. అయ్యా జాగ్రత్తగా వినండి. వీరు అంటే బెరయా సంఘస్థులు. బెరయా సంఘస్థులు ఎలాగున్నారంట? తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు. తర్వాత గనుక అమ్మా బెరయా సంఘస్థులారా, తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు మీరు, బెంగళూరులో ఉన్నవారి కంటే గనులు మీరు. కనుక మీరు ఏం చేయాలా? వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? చదవండి అన్న. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, జయకుమార్ అన్న శాలేం రాజు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినమును, వారానికి ఒక్కసారి, క్రిస్మస్కి ఒక్కసారి, నూతన సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. లేఖనములను చదివి ఊరుకోబాకండి, లేఖనములను పరిశోధించండి. కామా ఎందుకుంది, ఫుల్ స్టాప్ ఎందుకుంది, ఈ మాట ఎందుకన్నాడు, ఆ మాట ఎందుకన్నాడు, ఇలా ఎందుకు సమాధానం ఇచ్చాడు, ఇలా ఎందుకు పలికాడు, పరిశోధించండి. ఆదికాండం 22వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటే ఒక మాట హృదయాన్ని ఎలా తాకింది? అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. ఈ మాట ఎందుకు వాడాడు ప్రభు? నాకు అర్థం కాల. నీకు ఒక్కడైన కుమారుడు అంటే సరిపోద్దిగా? 25 సంవత్సరాల తర్వాత నీకు బహుమానంగా ఇచ్చిన కుమారుడు ఇస్సాకు అంటే సరిపోద్దిగా?
నీవు ప్రేమించుచున్న ఇస్సాకనెందుకు వాడాడు? ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము దేవునికిచ్చే సమయంలో మార్పు వచ్చింది. అబ్రహాము దేవునితో చేసే సహవాసంలో మార్పు వచ్చింది. సంతానము లేదని ప్రభు దగ్గర వేడుకుంటే చివరికి ఆ సంతానం వచ్చిన తర్వాత దేవునికి ఇచ్చే సమయంలో చాలా మందికి మార్పు, దేవుని దగ్గరికి మందిరానికి వచ్చేటటువంటి క్రమంలో చాలా మార్పు, వాక్య ధ్యాన సమయంలో మార్పు, ప్రార్థనలో మార్పు, ఆత్మీయతలో మార్పు, పిల్లవారిని పెంచడంలో, వారి మీద ప్రేమ చూపించడంలో, వారిని ముచ్చటించడంలో, ముద్దు చేయడంలో బిజీ అయిపోయి నిమగ్నం అయిపోయి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏమైపోతా ఉంది? తగ్గిపోతా ఉంది. లేఖనములను పరిశోధించండి. అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. మీరు లేఖనములను పరిశోధించండి. దేవుడు అబ్రహామును ఎందుకు పరిశోధించాడో అర్థమవుతుంది. లేఖనములు చదువుకొని వెళ్ళిపోవడం కాదమ్మా, పైపైన మాటలు పైపైన చదువుకొని వెళ్ళిపోవడం కాదమ్మా. బెరయా సంఘస్థులు ఏం చేస్తున్నారన్నా? ఎవరు చెప్పిన వాక్యాలు కాదు. ఎవరు చెప్పిన వాక్యాలు? పౌలంటే ఎవరు? ఎలాంటి ప్రసంగికుడు, ఎలాంటి బోధకుడు, ఎటువంటి వర్తమానాలు చెప్పాడు? అటువంటి పౌలు వాక్యం చెబితే గ్రుడ్డిగా తలూపేసి ఇదంతా కూడా కరెక్టే, వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే అని చెప్పి తల ఊపుకుంటూ వాళ్ళు వెళ్ళిపోలా. ఏం చేశారు? ఇంటికి వెళ్ళాక బైబిళ్ళు తెరిచారు. ఒక సహోదరుడు ఇలాగ చెప్పాడండి. అతను బైబిల్ కొత్తగా తళతళలాడుతూ ఉండేది. ఈ మధ్యలో ఉండే గోల్డ్ ఇది ఏదైతే ఉంటుందో, ఈ గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది కదా, ఆ గోల్డ్ అలాగే ఉండేది. చాలా పర్యాయాలు చూసినప్పుడల్లా ప్రతిసారి బైబిల్ అలా కనిపిస్తూ ఉంటే ఒకసారి అడిగాం, అన్న మీ బైబిల్ ఎప్పుడు కొత్తగా తళతళలాడుతూ ఉందన్న, బైబిళ్ళు ప్రతిసారి కొత్తగా కొంటా ఉంటారంటే, లేదు బ్రదర్, ఈ బైబిల్ మందిరంలో తీస్తాను, మందిరంలో మూసినటువంటి బైబిల్ కబోర్డ్లో పెట్టేస్తాను, మరలా మందిరానికి వచ్చేటప్పుడు మాత్రమే దీన్ని తీస్తాను అన్నాడు ఆయన. మరి బైబిల్ కొత్తగా ఉండకుండా ఎలాగ ఉంటుంది? మీ బట్టల్ని కొత్తగా జాగ్రత్తగా కాపాడుకున్న పర్వాలే, ఆ వస్తువుని జాగ్రత్తగా కాపాడుకున్న పర్వాలే, బైబిల్ ఉండేది మూత పెట్టి లోపల పెట్టడానికి కాదు. దీన్ని తీసి చదవకపోతే ఆత్మీయమైన దరిద్రులం మనం. ఒక భిక్షగాడున్నాడు, అతనికి నిత్యం అందరూ భిక్షం వేస్తూ ఉంటే ఒక ధనవంతుడు పోతూ అతని స్థితిని చూచాడు. అబ్బా, ఇతని పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, సమృద్ధిలో ఉన్నాం, ఇతనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక కాగితం ముక్క రాసి అతడు తలగడగా పెట్టుకొని ఉన్న పెట్టి కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ పెట్టి మీద లేవడం, కూర్చోవడం, మళ్ళీ భిక్షం అడుక్కోవడం, ఇది ఇతని వృత్తి. రాత్రిపూట ఆ పెట్టిని తలగడగా చేసుకొని నిద్రపోవడం. కాగితం ముక్క రాసి ఆ ధనవంతుడు అందులో వేసి కారెక్కి వెళ్ళిపోయాడు. ఈ భిక్షగాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అతని శవాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఏముంది అతనికంటే ఒక పాత చిరిగిపోయిన రగ్గు, ఒంటి మీద ఉన్నటువంటి పెద్ద వస్త్రం, తల కింద పెట్టుకొని పెట్టా. అంగీని తీశారు, ఆ కింద ఉన్న రగ్గుని తీశారు, మున్సిపాలిటీ వ్యాన్లో వేశారు. ఆ తర్వాత పెట్టి తీశారు. పెట్టి తీసి చూస్తే ఏముందో తెలుసా? బ్లాంక్ చెక్ ఉంది దాని మీద. ఆ పెట్టిలో అతను రాసేసిన కాగితం ఏంటంటే బ్లాంక్ చెక్. నీకు ఇష్టం వచ్చినంత రాసుకోవచ్చు. లక్షలు రాసుకుంటే లక్షలు, కోట్లు రాసుకుంటే కోట్లు. ధనవంతుడు ఆ భిక్షగాడికి ఏదో చేయాలని ఒక కాగితం ముక్క రాశాడే, ఆ కాగితం ముక్క బ్యాంకు చెక్ అమ్మ. ఆ బ్యాంకు చెక్కు బ్లాంక్ చెక్గా రాశాడు. నీకు ఇష్టం వచ్చినంత రాసుకోవచ్చు దాంట్లో. ఆ ధనవంతుడు ఎవరో తెలుసా? శ్రీమంతుడును, అద్వితీయుడును, సమీపించరాని తేజస్సులో వసించుతూ అమరత్వము కలిగిన వాడును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ధనవంతుడు వ్రాసి ఇచ్చినటువంటి ఆ కాగితము ఏమిటో తెలుసా? పత్రిక ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆ భిక్షగాడు బ్రతికున్న దినాల్లో ఏ రోజు ఆ పెట్టెని తీసి చూసున్నా వాడి జీవితం మారిపోయేది. ఎంతమంది ఈ పెట్టెని తీసి చూడలేకపోతున్నారు? ఇందులో ఉన్నటువంటి ధనరాశిని ఏర్చుకొని కూర్చుకోలేకపోతున్నారు. నువ్వు ఎంత రాసుకుంటే అంత, అది బ్లాంక్ చెక్. 100 రాసుకుంటావా, 1000 రాసుకుంటావా, లక్షలు రాసుకుంటావా, కోట్లు రాసుకుంటావా, నీ ఇష్టం. ఎంతమంది లేఖనముల యందు ఆసక్తి కలిగి అనుదినము లేఖనములను పరిశోధించుతున్నారు బెరయా సంఘస్థులు. లోపలికి ప్రవేశం లేదు, ఆరాధన చేయలేకపోయాను, నాకెందుకు ఈ దేవుడు, నాకెందుకు ఈ సహవాసం, నాకెందుకు ఈ మందిరం, నేను ఇంత దూరం నుంచి వస్తే నా అధికారమును బట్టి కూడా నన్ను గుర్తించలేదు, నా అధికారం బట్టి కూడా నన్ను లోపలికి పంపించలేదని అతడు నిరాశ చెందలేదు. తిరిగి వెళుతున్న దారిలో ఏం చేశాడు? వాక్యమును చదువుతూ ఉన్నాడు. ఎంతకాలం అయిందండి వాక్యాన్ని చదివి?
ఎంతకాలం అయిందండి? వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. దేవుడు నీతో మాట్లాడకపోతే, దేవుని మాటలు నీకు కరువు అయితే, నీ జీవితంలో మనశ్శాంతి, శాంతి, సంతోషము, సమాధానం కరువు అవుతుంది. వాక్యమును ప్రతిదినము తీసి పరిశోధించుచూ చదవండి. కూషీలకు వాక్యం అంటే ఏంటన్నా? ఆసక్తి. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నేరుగా ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్ వచ్చాడు. అయ్యా, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమైందా అన్నాడు. అయ్యా, నాకు ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఫిలిప్పు ఏం చేశాడో తెలుసా? అది చాలా ఇష్టమైన మాట. చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. సువార్త మనం ఎప్పుడు చెప్పినా అది లేఖనానుసారంగా ఉండాలి. ఆ లేఖనాలలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకొని వచ్చి మనము చెప్పాలి. సువార్త అంటే మన గురించి మనం డబ్బా కొట్టుకోవడం కాదు, మన ఉద్యోగం గురించి డబ్బా కొట్టుకోవడం కాదు, మన జ్ఞానం గురించి, డిగ్రీల గురించి డబ్బాలు కొట్టుకోవడం కాదు. ఈ డబ్బాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. యేసును గూర్చిన సువార్త మరుగున పడిపోతూ ఉంది. యేసును గూర్చిన సువార్త వింటున్నటువంటి వారికి సంధింపుగా హృదయాన్ని తాకకపోతే రక్షణ కార్యము జరగదు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఒక దినాన ఇంచుమించు 3,000 మంది బాప్తిస్ము పొడవబడ్డారు. కాబట్టి రక్షణ దేని ద్వారా పొడవబడ్డారు? దేవుని వాక్యము ద్వారా, దేవుని సువార్త ద్వారా. ఫిలిప్పు లేఖనములను అనుసరించి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. స్తుతులు చెల్లించేటప్పుడు కూడా ఏ తలంపులైతే ఇక్కడ అందించబడ్డాయో ఆ తలంపులను అనుసరించుచూ మనం ఆరాధన చేయాలి. ఇది క్రమం అండి. లేఖనములను అనుసరించి యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించాలి. ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. రేపు చూద్దాంలే. ఇథియోపియాకి వెళ్ళాక మాకు మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, పెద్ద నది ఉంది, అందులో విషసర్పాలు ఉండవు, క్రిమికీటకాలు ఉండవు, అదంతా కూడా శానిటైజ్డ్ రివర్ కాబట్టి అక్కడ బాప్తీసం తీసుకుంటాను అనలా. పోతా ఉన్నారు, మార్గంలో రథంలో ఉన్నారు, దారిలో నీళ్లు కనిపించాయి. వెంటనే ఏమన్నాడు? అవిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకము ఏంటి? నేను నపుంసకుడిని అంటావా? లేదంటే ఆర్థిక మంత్రి కూషీయుడును అన్యుణ్ణి కాబట్టి అంటావా? కాదు కాదు, నాకు ఆటంకం ఏంటి? వెంటనే దిగారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అతడు జన్మించాడు. రక్షణ అంటే ఎంత ఆసక్తి! ఒక మాట సహాయకంగా చదువుకుందాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు 2వ అధ్యాయం. ఇంకా 5 నిమిషాలే ఉంది, ముగిస్తూ ఉన్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానేసేయండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, వాక్యము చేత ఏం చేయాలి? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. జాగ్రత్తగా వినండి. రక్షణ ఒకసారి పొందితే అయిపోలా. 20 ఏళ్ల క్రితం నేను బాప్తీసం తీసుకున్నాను, అంతటితో అయిపోయింది అనుకోవద్దు. రక్షణ విషయంలో ఏముంది చెప్పండి? ఎదుగుట, గ్రోత్ ఉంది, ఎదుగుదల ఉంది. రక్షణ విషయంలో ఎదగాలి. 20 ఏళ్ల క్రితం బాప్తీసం పొందుకున్నప్పుడు 23వ కీర్తన, 20 ఏళ్ల తర్వాత బాప్తీసం పొందుకొని 2 దశాబ్దాలు అయిన తర్వాత కూడా 23వ కీర్తన. అంతేనా మన ఎదుగుదల రక్షణ విషయంలో? 20 ఏళ్ల క్రిందట రక్షణ పొందినప్పుడు ఒక్క ఆత్మ కూడా మనం ప్రభు కొరకు సంపాదించలేదు. 20 ఏళ్ల తర్వాత ఒక్క ఆత్మ కూడా ప్రభు కొరకు సంపాదించలేదు. ఇదేనా ఎదుగుదల? ఒక చిన్న ఫోటో ఈ మధ్య వచ్చింది. ఒక 70 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు, లావుగా ఉన్నాడు. అతనికి ఈ డైపర్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు వేసుకునేటటువంటి హగ్గీసు, అదొకటి వేశారు. తలకి గుడ్డ చుట్టారు, నోట్లో పాల డబ్బా పెట్టి పాల పేక ఒకటి పెట్టున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. రక్షణ విషయంలో ఎదుగుదల లేదు, వాక్యం విషయంలో ఎదుగుదల లేదు, ఆత్మీయతలో ఎదుగుదల లేదు. వారిని చూచినప్పుడు ఎంత బాధ అండి. ఒక శిశువు పుట్టాడు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలాగే ఉన్నాడు.
తల్లిదండ్రులకి ఎంత బాధ. ఆత్మీయమైన మరుగుజ్జులుగా ఎదుగుదలేనటువంటి శిశువులను చూసినప్పుడు ప్రభువుకు కూడా అంతే బాధ. రక్షణ విషయంలో ఏం చేయాలంట మనం చెప్పాలా? రక్షణ విషయంలో ఏం చేయాలా? ఎదగాలి. అమ్మా, ఎంత ఎత్తుకు ఎదిగావు, ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదించావు, ఏ విధముగా ప్రభు కొరకు సేవ చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఏ విధముగా సువార్త పరిచర్యలో సాగిపోతున్నావు, సంఘ పరిచర్యలో సాగిపోతున్నావు. రక్షణలో ఎదిగావా? రక్షణలో ఎదగకుండా అక్కడే నిలిచిపోయి ఉన్నావా? రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఆసక్తి అవసరం కదండి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే దాన్ని ఎలాగ పెట్టుబడి పెట్టి కష్టపడి 100 రూపాయలు చేయాలని ఆలోచిస్తాం. ఆ విషయంలో ఆసక్తి ఉంది. ఒక గుడిసెలో ఉన్నాం, ఎలాగైతే మంచి స్లాబ్ కలిగినటువంటి ఇంట్లోకి రాగలమా, కష్టపడదాం, పని చేద్దాం, ఆసక్తి ఉంది. ఇలాంటి విషయాల్లో ఉన్న ఆసక్తి, జీవితంలో ఎదగాలి అనుకునేటటువంటి విషయంలో ఉన్న ఆసక్తి, రక్షణ విషయంలో కూడా ఎదగాలి అనేటటువంటి ఆసక్తి కావాలి. ఇది అవసరం ప్రతి విశ్వాసికి. నీ రక్షణ నలుగురికి ప్రయోజనకరంగా, నలుగురిని రక్షణ మార్గంలోనికి నడిపించే విధంగా లేకపోతే ఆ రక్షణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా ఉంటుంది. రక్షణ విషయంలో ఎదుగుతున్నావా? ఆత్మీయతలో ఎదుగుతున్నావా? ఈ కూషీయుడు ఎలాంటి వాడు? రక్షణ విషయంలో ఆసక్తి కలిగినవాడు. ఆలస్యం చేయలే, త్వరగా దిగాడు రథాన్ని, వెంటనే ప్రభువుని నమ్ముకున్నాడు. జక్కయ్య కూడా మేడి చెట్టు మీద నుండి త్వరగా దిగాడు, ప్రభువుని ఇంట్లోనికి త్వరగా చేర్చుకున్నాడు, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆ తర్వాత దాటిపోదాం. చివరిగా మూడవది, కూషీయులకున్నటువంటి చివరి ప్రత్యేకత చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 13:23. ఒక్క మాట చదవండి అన్న, 2 నిమిషాల్లో ముగించేద్దాం. ఇర్మియా 13:23. ఇర్మియా 13:23. అమ్మా జాగ్రత్తగా వినండి. కూషు దేశస్థుడు, మరలా చదవండి బ్రదర్. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ఎందుకు మార్చుకోలేడు? కూషు దేశస్థుడు. ఏ దేశస్థుడు? కూషు ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉన్నవారు ఎలాగుంటారని చెప్పాం? తెల్లగానా, నల్లగా ఉంటారు. ఇలాంటి ఆఫ్రికా ఖండంలో ఉన్నవారు ఏం మార్చుకోలేరంటే ఎప్పటికీ వారి చర్మపు రంగును మార్చుకోలేరు. కూషీలు నల్లని వారు. నల్లని వారంటే మన దృష్టికి సౌందర్యవంతుల, సౌందర్యం లేని వాళ్ళ అన్నా? వాళ్ళు సౌందర్యంగా ఉంటారు, చాలా కళగా ఉంటారు కూడా. వాళ్ళ పళ్ళ వరుస చాలా బాగుంటుంది నల్లగా ఉండేవారిది. ఆఫ్రికన్స్ మీరు పళ్ళ వరుస చూడండి, చాలా బాగుంటుంది. కానీ సహజంగా అనుకుందాం, 100లో ఒక 80 మంది ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళారండి. ఎలాంటి వారు కావాలా? తెల్లగుండాల. నల్లగా ఉంటే వద్దు, తెల్లగా ఉంటే ముద్దు. ఇదే కదా పరిస్థితి. మరి కూషీలు ఎలాంటి వారని చూస్తున్నాం మనం? వాళ్ళు నల్లని వారు. వాళ్ళు నల్లని వారు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక స్త్రీ కూడా ఉంది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. ఎవరామె? షూలమ్మితి. వెరీ గుడ్. పరంగీతాల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. యెరూషలేము కుమార్తెలారా, నన్ను చిన్న చూపులు చూడకండి, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. షూలమ్మితి ఎలా నల్లనిదైందో మనం తెలుసుకోవాలి. షూలమ్మితికి అన్నలున్నారండి. వాళ్ళు ఆమె మీద కోపించి సొలొమోను తోటకు ఆమెను కావలిగత్తిగా నియమించారు. తోటకు కాపలా కాసేవాళ్ళు ఏసీలో ఉంటారా? చెప్పాలా? ఫ్యాన్లు ఉంటాయా వాళ్ళకి? వాళ్ళకేమన్నా స్లాబులు ఉంటాయా? తోటకు కావలి కాసేవాడు ఎక్కడుంటాడు? ద్వారము దగ్గర ఉంటాడు. వాని పరిస్థితి ఎండకు ఎండాలి, వానకు తడవాలి, మంచుకు కృషించి పోవాలి. ఎలాంటి దేహ సౌందర్యము, చర్మము, రంగు కలిగిన వాడైనా ఎండకు ఎండితే, వానకు తడిస్తే, మంచుకు కృషించిపోతే ఏమైపోతాడు? నల్లగా అయిపోతాడు. మన భాషలో చెప్పాలంటే వాడికి అంతా ట్యాన్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ట్యాన్. ఈ ట్యాన్ వచ్చేసిందంటే తెలుపు కాస్త ఏమైపోద్ది? నలుపు అయిపోద్ది. షూలమ్మితికి నలుపు అలా వచ్చింది. మానవునికి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా, అవిధేయత ద్వారా ఈ భయంకరమైనటువంటి నలుపు వచ్చేసింది. దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ సౌందర్యమును మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సౌందర్యమును మరలా మనకు తిరిగి ఇవ్వటానికి ఒక సౌందర్యవంతుడు
తన సౌందర్యమును మన కొరకు త్యాగము చేశాడు. ఆ సౌందర్యము మామూలు సౌందర్యము కాదు, అది 10,000 మందిలో గుర్తింపదగినటువంటి సౌందర్యము. ఆ నయనాలు అంటే కళ్ళు పాలతో కడగబడినట్లుగా ఉండేవి. ఆయన వెంట్రుకలు ఉంగరాలుగా ఉన్నవి. ఆయన చెక్కిళ్ళను గురించి, ఆయన గడ్డము గురించి, ఆయన నుదురు గురించి, ఆయన పాదముల గురించి అబ్బో ఎంత అద్భుతమైనటువంటి వర్ణన. ఆ సౌందర్యం అంతా కూడా ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే మన కొరకై త్యాగము చేశాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వానిగా, సురూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు. తన సౌందర్యమును మనకిచ్చాడు. అమ్మా, కూషీయులు నల్లని వారే కానీ వారు ఎలాంటి వారంట? సౌందర్యవంతులు. ఈ దినాన నీవు నేను కూడా సౌందర్యవంతులంగా ఉన్నామంటే అది ఎవరిచ్చిన సౌందర్యం? మన కొరకై మన ప్రభువు చేసిన త్యాగము వలన వచ్చిన సౌందర్యం. అలాగైతే మధ్యాహ్న కాల సమయంలో ముగిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకోలేదా? హృదయంలో చేర్చుకోలేదా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఎవరు మన కొరకు ప్రాణం పెడతారు? ఎవరు మన కొరకు తమ సౌందర్యాన్ని ఇస్తారు? ఎవరు మన కొరకు దరిద్రులు అవ్వగలుగుతారు? ఎవరు మన కొరకు సర్వమును ధారపోయగలరు? ఎవరు మన కొరకు కలువరి శిలువలో మరణించగలరు? ఎవరు మన స్థానములో మన పాపపు శిక్షను భరించగలరు? ఒక్క ప్రభువు తప్ప. ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకో, పరలోక రాజ్యమును పొందుకో, రక్షణ పొంది ఆయన రాజ్యంలో ధన్యురాలుగా జీవించు. కూషీయులు శపించబడిన వారే ఆశీర్వదించబడ్డారు. కూషీయులు నల్లని వారే సౌందర్యవంతులు. కూషీయులు అనర్హులే కానీ ఆసక్తి కలిగిన వారు. అలాంటి అన్యులను దేవుడు ధన్యులుగా చేస్తే మరి నిన్ను నన్ను చేయడా? ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన రాజ్యములో చేర్చబడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒక రోజున ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రభువా నేను సిద్ధపడలేదు అంటే, నేను రక్షణ పొందలేదు అంటే విడువబడతావు. 7 ఏళ్ళు మహాశ్రమలు కాచుకొని ఉన్నాయి, నిత్య నరకాగ్ని గుండం కాచుకొని ఉంది. ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? పాత జీవితమును పాతిపెట్టి ప్రభు కొరకు జీవించు. పరలోక రాజ్యమును దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది, బలవంతము లేదు. నరకము కావాలా? పరలోక రాజ్యము కావాలా? ప్రభువు కావాలా? అపవాది కావాలా? 7 ఏళ్ల విందు కావాలా? 7 ఏళ్ల మహాశ్రమలు కావాలా? నిత్య నరకాగ్ని గుండము కావాలా? నిత్య జీవము కావాలా? నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక.